రోజున దేశవ్యాప్తంగా ఎస్కేఎం పిలుపులో భాగంగా అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి మండల కేంద్రంలో భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలి అని, యూరోప్ యూనియన్తో చేసుకున్న వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలి అని, ఈ ఒప్పందాలు రెండు ఈ దేశ రైతాంగానికే కాదు ప్రజలకు కూడా చాలా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది కాబట్టి వీటిని రద్దు చేయమంటున్నాం. అమెరికాలో పండించిన పంటలు భారతదేశాన్ని మార్కెట్గా మార్చుకొని ఇక్కడ అధిక ధరలకు వాళ్ళు అమ్ముకుంటే ఈ దేశ ప్రజలు కొనుగోలు చేయగలుగుతారా అని అడుగుతా ఉన్నా నేను. వారి పంటలు ఇక్కడ దిగుమతి అయితే సున్నా సుంకం, మరి ఈ సున్నా సుంకంతో వచ్చినటువంటి ఈ పంటలని అధిక ధరలకు అమ్ముతారు. మన దేశ వినియోగదారులందరూ కొనుగోలు శక్తి ఇప్పటికే దెబ్బతిన్నది, ఇంకా దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకోసమే ఈ దేశ రైతాంగం పండించిన పంటలకి మద్దతు ధరల గ్యారెంటీ కావాలా, మద్దతు ధరలతో పాటు కొన్ని పంటలకు బోనస్ కావాలా, అంతేకాదు మార్కెట్లో మరింతగా రైతులకు గిట్టుబాటు ధర కావాలంటే మార్కెట్ జోక్యం ఫండ్ మీరు కేటాయించండి, రైతులను అన్ని రకాలుగా ఆదుకోండి అని దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఈ దేశంలో రైతు పండించిన పంటలు అమెరికాకు వెళ్ళాలి అంటే 18% పన్ను వేస్తారా? ఆ దేశం నుంచి ఇక్కడికి వస్తే 0% పన్ను. మన దేశం నుంచి ఆ దేశానికి అమెరికాకి ఎగుమతులకు పంపితే 18%. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతా ఉన్నా నేను. మోడీ చెప్పినట్లు వినటానికి మోడీ ఏమైనా ట్రంప్కు గులాంగిరి చేస్తున్నాడని నేను అడుగుతా ఉన్నాను. గులాంగిరి చేసేటట్లయితే వ్యక్తిగతంగా చేసుకో. అమెరికాకు వెళ్ళి వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ దేశ ప్రజలకు ఊడిగం చెయ్యి. ఈ దేశ ప్రధానిగా ఈ దేశ రైతాంగాన్ని ఈ దేశ ప్రజలను దెబ్బతీస్తానంటే ఖబర్దార్ మోడీ, సహించమని హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఏ దేశం నుంచైనా ఎగుమతులు దిగుమతులకు సుంకాలు సమానంగా ఉండాలా. సమానంగా లేకపోగా ఈ దేశంలో 86% సన్న చిన్నకారు రైతులు పంటలు పండిస్తున్నారు. కడుపు నిండా తినడానికి నోచుకొని రైతాంగం శ్రమపడి పంటలు పండిస్తే ఆ పంటలు నువ్వు ఎగుమతి చేసి పన్ను విధించుకునేటట్లుగా, అట్లాగే ఈ దేశ రైతాంగానికి కావలసిన సబ్సిడీలు మొత్తంగా కట్ చేసి ఏం సబ్సిడీ ఇస్తున్నావో శ్వేతపత్రం ప్రకటించబడుతున్నా నేను. ఉన్న సబ్సిడీలను తగ్గించి ఈ దేశ రైతుల మీద భారం మోపుతూ ఈ రైతులు పండించిన పంటలకు మార్కెట్లో ఇతర దేశాలలో మన దేశంలో మార్కెట్లో మంచి విలువ లేకుండా ధరలు లేకుండా చేయటానికి మోడీ నీకున్న అధికారం ఏంటి అని అడుగుతా ఉన్నాను. ఎవరితో చర్చించావు? ఈ దేశ రైతాంగంతో చర్చించావా? పార్లమెంటులో చర్చించావా? పార్లమెంటు కాదు, రైతులతో కాదు, నీ ఇష్టం వచ్చినట్లు ట్రంప్తో నువ్వు వ్యవహారం చేస్తే ఖబర్దార్, ఈ పాలన కొనసాగనీయం ఈ దేశంలోని